4 signs of immature family. Number 1, తప్పు చేసిన ఒప్పుకోరు అండ్ సారీ చెప్పరు. ఇంట్లో ఎవరైనా మిమ్మల్ని హర్ట్ చేసినప్పుడు వాళ్ళు వచ్చి సారీ చెప్పరు. ఒకవేళ చెప్పినా ఏదో నామకే వాస్తే చెప్పాలని చెప్తారు. ఆర్ సారీ చెప్పి నువ్వే ట్రిగర్ చేసావు, నీ వల్లనే ఇదంతా అయిందని చెప్పి నిన్నే బ్లేమ్ చేస్తారు. నంబర్ 2, ఎప్పుడు వాళ్ళ గురించే మాట్లాడుకుంటారు. ఒక హెల్దీ కన్వర్జేషన్ అంటే ఇద్దరు మనుషులు షేర్ చేసుకోవడం. కానీ ఇమ్మెచ్యూర్ పీపుల్ మాట్లాడినప్పుడు ఎప్పుడు కన్వర్జేషన్ వాళ్ళ గురించే ఉంటది. నేను ఇంత కష్టపడ్డా, నేను ఇది చేసినా, నేను అది చేసినా, మా మామ ఎమ్మెల్యే, మాది జమీందారు వంశం అన్నట్టు మాట్లాడుతూ ఉంటారు. నువ్వు టాపిక్ లో రిలేట్ అయ్యి నీ గురించి ఏదైనా షేర్ చేసుకుందాం అనుకుంటావు, కానీ వీళ్ళు వెంటనే ఇంటరప్ట్ చేసి మళ్ళీ వాళ్ళ టాపిక్ కే వెళ్ళిపోతారు. నంబర్ 3, అవుట్ సైడర్స్ తో స్వీట్ గా ఉంటారు. నా ఒపీనియన్ లో ఒక రూఫ్ కింద పడుకుంటున్న వాళ్ళందరూ ఒక ఫ్యామిలీ. అదర్వైజ్ ఇంకెవరైనా సరే, ఎంత క్లోజ్ అయినా సరే, దే ఆర్ అవుట్ సైడర్స్. ఇమ్మెచ్యూర్ పీపుల్ బయట వాళ్ళతో, రిలేటివ్స్ తో చాలా స్వీట్ గా ఉంటారు. వాళ్ళు వీళ్ళని ఏమన్నా పడతారు, ఇంట్లో వాళ్ళని ఏమన్నా తిరిగి ఏమనరు. అదే నువ్వు ఏ చిన్న తప్పు చేసినా చాలా హార్ష్ గా రియాక్ట్ అవుతారు. దిస్ ఈస్ కాల్డ్ ఇమేజ్ మేనేజ్మెంట్. వీళ్ళకి వాళ్ళ పబ్లిక్ ఇమేజ్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్ దాన్ యువర్ ఇమోషనల్ ఫీలింగ్. నంబర్ 4, వీళ్ళు ఆల్వేస్ డిఫెన్సివ్ మోడ్ లో ఉంటారు. ఏదైనా ప్రాబ్లం వచ్చినప్పుడు మీరు వాళ్ళ తప్పుని పాయింట్అవుట్ చేస్తే వాళ్ళు వెంటనే డిఫెన్సివ్ మోడ్ లోకి వెళ్ళిపోతారు. ఏడుస్తారు, అరుస్తారు, మ్యానిపులేట్ చేస్తారు, నువ్వే ఓవర్ రియాక్ట్ అవుతున్నావు అంటారు, అండ్ నువ్వు చాలా సెన్సిటివ్ అని సిచ్యువేషన్ ని దాటేస్తారు. ఈ 4 సైన్స్ లో ఏ ఒక్కటి నీ ఫ్యామిలీలో ఉన్నా దే కెన్ కాజ్ యూ ట్రబుల్. బ్రదర్, ఒకటి గుర్తుపెట్టుకో, యూ ఆర్ నాట్ రెస్పాన్సిబుల్ ఫర్ దేర్ ఇమ్మెచ్యూరిటీ, బట్ యూ ఆర్ రెస్పాన్సిబుల్ ఫర్ యువర్ ఓన్ పీస్. మొత్తానికి వాళ్ళని హేట్ చేయమని చెప్పట్లేదు. ఇఫ్ ఇట్ ఈస్ కాజింగ్ యువర్ మెంటల్ పీస్, ప్లీజ్ క్రియేట్ యువర్ ఓన్ స్పేస్.